Abdul Samad. Yes. Banged away over. Yes. ఫైనలీ ఒకవేళ ఈరోజు ఆర్ఆర్ ఓడిపోతే క్వాలిఫైర్ 1లో ఉంటుంది. కమాన్ గాయ్స్, కమాన్. ఎస్. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వచ్చి 3 years అవుతుంది. ఈ 3 yearsలో మేము టేబుల్ బాటంలో తప్ప ప్లే ఆఫ్స్ దగ్గరలో కూడా రాలేదు. ఈ ఇయర్ కాకుంటే నెక్స్ట్ ఇయర్, ఆ ఇయర్ కాకుంటే ఇంకొక ఇయర్, ఎప్పటికైనా కప్పు కొడతామని వెయిట్ చేస్తున్న టైంలో 2024లో మాకు 2016 వైబ్స్ గుర్తుకు చేశారు. ఆపోజిట్ టీం వాళ్ళకి ఎస్ఆర్హెచ్ అనగానే ఒక అడుగు వెనక్కి వెళ్ళేలా చేశారు. ఈసారి పక్కా కప్పు కొడుతున్నామని ఆరెంజ్ ఆర్మీ మొత్తం మీ గురించి వెయిట్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్ ఎస్ఆర్హెచ్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ ఏయ్ ఏయ్. కంగ్రాట్స్ మా. థ్యాంక్స్ మా, మీకు కూడా కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. మిమ్మల్ని ఇక్కడ ప్లే ఆఫ్స్లో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని కలవడం సంతోషం ఏంటి బ్రో? ఎందుకంటే మనం ఈ సీజన్లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ ఒకసారి గుర్తు తెచ్చుకో. Very good field placing that. ఈ రోజు దానికి ఇంటూ 2 రిపీట్ కాకపోతున్నాడు. చూద్దాం, ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. మామ, మీరు కప్పు కూడా 8 years అవుతుంది, ప్లే ఆఫ్స్కి వచ్చి 3 years అవుతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఎస్ఆర్ఎస్ కప్ అంటే నాకు గుర్తొచ్చే 2016 ఫైనల్స్ అండ్ వార్నర్ బై మామ. ఆ మ్యాచ్ ఇప్పటికీ ప్రతి ఒక్క ఎస్ఆర్ఎస్ ఫ్యాన్కి గుర్తుంటుంది. అండ్ 2018లో ఫైనల్స్కి వెళ్ళాం, కానీ చెన్నైతో ఓడిపోవడం ప్రతి ఒక్క ఎస్ఆర్ఎస్ ఫ్యాన్కి హార్ట్ బ్రేకింగే. బట్ దాని తర్వాత ఏ సీజన్ మేము అంత మంచిగా ఆడలేదు. బట్ ఆఫ్టర్ 3 years ఈసారి మేము మళ్ళీ ప్లే ఆఫ్స్కి వచ్చాం. హోప్ మేము పక్కా కప్ కొడదామని అనుకుంటున్నాం. మరి మీరు? నాకు కేకేఆర్ ఫైనల్స్ అంటే 2014 మామ. ఫైనల్లో మనీష్ అన్న 94 కొట్టిన లాస్ట్ ఓవర్లో ఉన్న కిక్కే వేరప్ప. లాస్ట్కి పీయూష్ చావ్లా కొట్టిన 4 కూడా ఇప్పటికీ నాకు గుర్తుంది. అయినా ఒకప్పుడు ఉన్న కేకేఆర్ టీం వేరే లెవెల్ మామ. ఈరోజు మ్యాచ్ ఎట్లుంటుందో మేము కూడా వెయిట్ చేస్తున్నాం బ్రో. ఈసారి సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే మీరు గెలవడం చాలా కష్టం బ్రో. ఎల్ఎస్జీతో 9 ఓవర్స్లో గెలిచి, మొన్న పంజాబ్ మీద గెలిచి, ఇంకెట్లరా మీకు అర్థమయ్యేటట్టు చెప్పేది? గట్టిగా మాట్లాడితే 26 మ్యాచ్లో 17 గెలిచినాం, అది గుర్తుపెట్టుకో. గుర్తుంది. ఈడెన్లో మీరు 4 runsతో గెలిచింది గుర్తుంది. మీ మీద హ్యారీ బ్రూక్ 100 runs కొట్టింది కూడా గుర్తుంది. సో ఈరోజు ఇవన్నిటికీ మీకు గుర్తుండిపోయేలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమే మా బాధ్యత. బై ఛాన్స్ ఈరోజు మ్యాచ్లో మిస్ అయినా రేపు ఫైనల్లో మాత్రం ఖచ్చితంగా ఓడిస్తాం బ్రో. చాలు, ఈ మాత్రం చాలు. నువ్వే చెప్పినావు మేము ఫైనల్స్లో ఉంటామని. అట్లా కాదు. మరి ఎట్లా? ఈరోజు మీరు ఓడిపోతే మేము ఫైనల్స్కి వెళ్ళిపోతాం, అదే కదా నువ్వు చెప్పింది. కన్ఫ్యూజ్ చేస్తావు ఎందుకు బ్రో? ఇప్పుడే ఇట్లా కన్ఫ్యూజ్ అయితే ఈవినింగ్ మామూలు ఆడే మ్యాచ్కి ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారు మీరు? ఎందుకు బ్రో అంత ఓవర్ కాన్ఫిడెన్స్? ఏం సాధిస్తుంది దానివల్ల? మేము ప్లే ఆఫ్స్కి వచ్చి 3 years అవుతుంది, ఫైనల్స్కి వచ్చి 6 years, ఇంకా కప్ అంటావా 8 years అవుతుంది. ఈరోజు మేము ఆడే ఆటలో మా బాధ, మా సంతోషం, మా కష్టం అన్నిటికన్నా ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్కి వాళ్ళ మీద ఉండే నమ్మకం కనిపించకపోతే నన్ను అడుగు. మీరు ఈరోజు గెలిచి చూపిండి మా ఫస్ట్. సరిగ్గా వినిపిస్తుందా? ఐపీఎల్ ఉన్నన్ని రోజులు 2024 ఐపీఎల్ అంటే ఎస్ఆర్హెచ్ కమ్ బ్యాక్ అని గుర్తుకు పెట్టుకునేలా చేస్తాం. Spectacular the word that comes in. T20 specialists around the world. అరే వీళ్ళు ఆడలేరేమో, పిచ్చలా ఇట్లే ఎస్ఆర్హెచ్గా అన్న ప్రతి ఒక్కరికి మూతి మీద వేలేసుకునేలా చేస్తాం. ఇంకెప్పుడైనా ఐపీఎల్లో ఏ టీం లోగా ఫీల్ అయినా 2024 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ని తలుచుకుంటే కాన్ఫిడెన్స్ కాంపౌండ్ ఫాల్లో చుట్టుముట్టాల. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ ఏయ్ ఏయ్. ఫైనలీ ఎస్ఆర్హెచ్ అయితే ప్లే ఆఫ్స్కి వచ్చేసింది. అండ్ లాస్ట్ వీడియోస్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఫర్ మోర్ ఐపీఎల్ వీడియోస్ డూ ఫాలో గ్లాస్ మ్యాచ్ ఒరిజినల్స్.